జాతీయ స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం కరవైందన్నారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జాతీయ కరాటే పోటీలను ప్రారంభించారు. క్రీడలంటే ఒక క్రికెట్ మాత్రమే అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ కరాటే పోటీలు 3 రోజులు జరుగుతాయన్నారు నిర్వాహకులు నరేష్. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సూత్రం మనందరికీ తెలిసిందే. కరోనా వైరస్ లో మనం ఎట్లా ఇబ్బంది పడడం కూడా తెలిసిందే. అంటే మనిషికి ఏదో రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఉండాలి. నీకు యోగా కానివ్వండి, జిమ్ కానివ్వండి, మరి ప్రధానంగా కరాటే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్నతనం నుండే పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళు ట్రైనింగ్ చేసిన తర్వాత ఈ రోజు దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా మరి క్రీడల్లో రాణించడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. వేలాది మంది క్రీడాకారులు మీకు అందరికీ తెలుసు, ఈరోజు దేశంలో క్రీడల పట్ల మరి ప్రభుత్వాలు ప్రాపర్గా స్పందిస్తలేవు. మీకు అదే ప్రపంచానికి వెళ్తే స్పోర్ట్స్కు చాలా ప్రయారిటీస్ ఇస్తారు. కానీ మన యొక్క దురదృష్టం ఏంటంటే ఒక క్రికెట్ తప్ప వేరే గేమ్స్కి ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా లేదు. ఎవరో డోనర్స్ ద్వారా వారిని రిక్వెస్ట్ చేయడం, వారు ఒక ఉదారమైనటువంటి స్వభావంతో సహకరించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా నేను, నరేష్, సహదేవ్ మేము ముగ్గురము ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేశాము. ఒక మంచి ఆలోచనతో ఏంటంటే పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఇట్లాంటి టోర్నమెంట్ పెడితే ఏమవుతుంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు. ఈ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు యూనివర్సిటీ గేమ్స్, స్కూల్ గేమ్స్ లాంటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు మన స్టేట్కి మెడల్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు 11 స్టేట్స్. ఆసాం, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఎక్సెట్రా స్టేట్స్ అన్నీ వచ్చాయి. అండ్ నియర్లీ 1500 పార్టిసిపేట్స్